నమస్తే, వెల్కమ్ టు స్టడీ సర్కిల్. నేను విక్రమ్ దేశెట్టి. సో తక్కువ పెట్టుబడితోటి ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? దట్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అందులోని ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? సో అసలు ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే అక్కడ ఎలాంటి వసతులు ఉంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది, అక్కడున్న వాతావరణం, ఇదంతా విశ్లేషించడానికి మరి వే2 ఫిలిప్పైన్స్ CEO శ్రీనివాస్ బాబు గారు, అలాగే అక్కడ ఎంబీబీఎస్ చదివిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఉన్నారు హితిన్, ఇద్దరు కూడా మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి, క్లారిటీగా మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు. హాయ్ అండి. హలో అండి. ఆల్రెడీ సీజన్ స్టార్టెడ్. అంటే మనం ఇప్పుడు చూస్తున్న మార్కెట్లో ఫిలిప్పైన్స్ కావచ్చు, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే వచ్చేసిన సందర్భం. కాకపోతే వే2 ఫిలిప్పైన్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని రేటింగ్స్లో కూడా ఎక్కువ మంది విద్యార్థులు దీని ద్వారా వెళ్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకు వే2 ఫిలిప్పైన్స్ని స్టూడెంట్ చూస్ చేసుకోవాలి అంటే మీరేమంటారు? ఓకే అండి, వే2 ఫిలిప్పైన్స్ పేరులో ఉన్నట్టుగానే మేము ఫిలిప్పైన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ని కన్విన్స్ అయ్యామండి. సో ఓన్లీ ఫిలిప్పైన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఫిలిప్పైన్స్లోనే చేయడానికి కారణం, ఇతర దేశాల్లో చాలా దేశాల్లో వైద్య విద్యను ఆఫర్ చేస్తున్నాయండి. ఓన్లీ ఫిలిప్పైన్స్ ఎందుకు చేయించుకోవాలంటే, మనం మెయిన్గా ఇతర దేశాలు పంపిద్దాం అనుకున్నప్పుడు పేరెంట్స్గా మనం మెయిన్గా చూడాల్సిన రెండు విషయాలండి. ఆ రెండు చూడకుండా పంపించడం వల్లనే ఇతర దేశాల్లో చదివచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎంసీఐలో పాస్ పర్సంటేజ్ కావటం, వాళ్ళు వైద్య వృత్తిలో సరిగా రాణించలేకపోవడం జరుగుతుంది. ఆ రెండు ఏంటంటే, ఒకటి మనం ఏ దేశం అయితే పిల్లల్ని పంపిద్దాం అనుకున్నామో ఆ దేశం యొక్క వాడుక భాష ఏంటనేది చూడాలండి. రెండు, ఆ దేశం యొక్క వాతావరణ పరిస్థితులు ఏంటనేది చూడాలి. ఫస్ట్ వాడుక భాష ఎందుకు చూడాలి అంటే, ప్రపంచంలో కొన్ని దేశాలు ఇంగ్లీష్ స్పీకింగ్, కొన్ని దేశాలు నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉన్నాయండి. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళినా, నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళినా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే క్లాస్ రూమ్లో టీచింగ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అప్పుడు ఏ కంట్రీకి వెళ్తే ఏంటని అడగచ్చు మీరు. మిగతా కోర్సులు వేరు, మెడికల్ కోర్సు వేరండి. మెడికల్ కోర్సు చదివే స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో చెప్పింది ఇది నేర్చుకున్నది, బుక్స్ నుంచి చదివి నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, పేషెంట్స్ ఆర్ ది ఓపెన్ బుక్స్ అండి. పేషెంట్స్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందువల్ల ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే మెడికల్ కాలేజ్కి హాస్పిటల్ లేకుండా మెడికల్ కాలేజ్ ఉందండి. సో పేషెంట్ నుంచి వీళ్ళు నేర్చుకోవాలనుకుంటే పేషెంట్కి వీళ్ళకి కామన్ లాంగ్వేజ్ ఉంటుంది. అది ఎక్కడ సాధ్యం అవుతుందండి? మనకి లోకల్గా చదివినప్పుడు మన లోకల్ లాంగ్వేజ్ కామన్ లాంగ్వేజ్ అవుతుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో వెళ్తే ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ అవుతుంది. నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్తే అండి అక్కడ లోకల్ లాంగ్వేజ్ మన పిల్లలు నేర్చుకోవాలి. ఎంత అక్కడ లోకల్ లాంగ్వేజ్ మన పిల్లలు నేర్చుకున్నా ఫైనల్ ఇయర్లో క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్స్ చెప్పే బాధ వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్. ఎందుకంటే వాడుక భాషలో కొన్ని పదాలు వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేసే ఇది మన పిల్లలకి అర్థం కాదు. దానివల్ల ఏంటంటే మన పిల్లలకి అక్కడ పేషెంట్స్ మన పిల్లల దగ్గర రావట్లేదు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు క్లినికల్ రొటేషన్స్లో. సో అందువల్ల మన పిల్లలు హాస్పిటల్కి వెళ్ళటమే మానేశారు. మీరు ఏ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో చదివచ్చిన స్టూడెంట్నైనా మీరు వెరిఫై చేయండి, వాళ్ళు హాస్పిటల్లో స్పెండ్ చేసిన టైం ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, జీరో అనే చెప్పొచ్చు. సో ఇండియా వచ్చేటప్పుడు ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్తో తిరిగి వస్తున్నారు. బుక్స్లో ఉన్న నాలెడ్జ్ అంతా గుర్తుపెట్టుకుని వస్తున్నారు, బట్ క్లినికల్ నాలెడ్జ్ రైట్. దానివల్ల ఎంసీఐ. హితేష్ గారు, అంటే మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్గా ఉన్నారు, ఫిలిప్పైన్స్లో చదివి వచ్చారు. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి, అక్కడ ఆ సిస్టమ్కి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? ఎలా అనిపించింది ఫిలిప్పైన్స్లో మీరు ఎంబీబీఎస్ చేయడం? బేసిక్ సిస్టమ్ అనేది సబ్జెక్ట్ అనేది చేంజ్ అవ్వదండి, ఎక్కడన్నా సబ్జెక్ట్ ఒకటే. బట్ బేసికలీ ఓన్లీ సిస్టమ్ వచ్చేసి సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేసే విధానం చేంజ్ అవుతుంది, విచ్ కాల్ ది కరిక్యులం. సో ఫిలిప్పీన్స్ ఫాలో అయ్యేది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో దే ఫాలో ది అమెరికన్ కరిక్యులం. మనకి ఇండియాలో కానీ యూకే, ఆల్ దిస్ సెట్ ఆఫ్ కంట్రీస్ ఫాలో ది బ్రిటిష్ సిస్టమ్. సో మనకి ఇక్కడ అవార్డ్ చేసే డిగ్రీని MBBS అంటారు, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. సో అదే ఫిలిప్పీన్స్ అవార్డ్ చేసే డిగ్రీ వచ్చేసి డాక్టర్ ఆఫ్ మెడిసిన్, MD డిగ్రీ. సో ఆ డిగ్రీ ఇక్కడ MD డిగ్రీతో ఈక్వల్ అయితే కాదు, దే బోత్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్. సో ఇంకా సిస్టమ్ విధంగా చూసుకుంటే బేసికలీ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇట్స్ మోర్ ఆన్ క్లినికల్స్ ఓరియంటెడ్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్. అది ఎగ్జామ్ ఓరియంటెడ్ కన్నా దే ఫోకస్ ఆన్ హౌ మచ్ సబ్జెక్ట్ ద స్టూడెంట్ లెర్న్స్. మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు బ్రిటిష్ సిస్టంలో ఇట్స్ మోర్ ఆన్ ఎగ్జామ్ ఓరియంటెడ్. ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏమవుతుందంటే, ఇక్కడ మనకి +1 +2 అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఎగ్జామ్ నీట్. సో ఆ 3 hours స్టూడెంట్ పర్ఫామ్ చేసిన విధానం బట్టి దే గ్రేడ్ డిపెండ్స్. బట్ అక్కడ అలా కాదు, దే గ్రేడ్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది ఇయర్ రౌండ్ పర్ఫార్మెన్స్. ఇయర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం బట్టి ద ఫైనల్ గ్రేడ్ డిపెండ్స్ ఆన్, నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ వన్ ఎగ్జామ్. సో దట్ వే ద స్టూడెంట్ ఈస్ ఫోర్స్డ్ టు స్టడీ త్రూఅవుట్ ది ఇయర్ and then without piling up things. And then exam pattern వచ్చేసి objective type. So
Objective pattern ఏంటంటే the whole textbook would be covered. Unlike the essay pattern here, probably essay pattern వచ్చేసి it might not be covering the whole concept. So we are forced to study the whole concept. Normally ఇక్కడ నేను చెక్ చేసుకున్నాను బట్టి we follow some of the guides. But అక్కడ వచ్చేసి textbooks are actually the reference books here. Like for anatomy, we follow the Gray's Anatomy from top to the end we have to follow. For biochemistry, it's Harper's, and then boron physiology. So ఈ reference books అనేవి they are the textbooks there. So we are forced to study on the whole concept. And then lecturers కూడా ఫోకస్ చేసుకునేటప్పుడు దే ఫోకస్ ఆన్ ది క్లినికల్ పర్స్పెక్టివ్. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండేది వచ్చేసి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. వెన్ దే ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్లాస్ దే ఫోకస్ ఆన్ హౌ దిస్ బేసిక్ నాలెడ్జ్ కుడ్ బి అప్లైడ్ ఇన్ ద హాస్పిటల్ సెట్టింగ్. ఆ క్లినికల్ సిచ్యువేషన్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మెడ్ స్కూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ ఇయర్ ఇస్ టోటల్ హాస్పిటల్ ఎక్స్పోజర్. సో దట్స్ వుడ్ బి ద మెయిన్ డిఫరెన్స్. యా, అంటే చాలామంది అంటూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డిగ్రీ కోర్సులో జాయిన్ చేస్తారేమో, ఎంబీబీఎస్ అంటే మెడికల్ కోర్స్కి రిలేటెడ్గా ఉంటుందేమో, ఎంబీబీఎస్ కాదేమో, కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పంపిస్తారేమో కాలేజ్ కన్నా అపోహలు కూడా ఉంటూ ఉంటాయి. మీరే ఉంటారు హితేష్? అంటే జనరల్గా మీరు కూడా హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ నుంచే వెళ్ళారా ఫిలిప్పైన్స్కి? నేను బేసికల్ విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి, రైట్. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పిల్లలు ప్రధానంగా తల్లిదండ్రులలో ఒక ఆలోచన, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుబోతున్నారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అక్కడ ఎలా ఉండబోతోంది అంటే ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అక్కడ అట్మాస్ఫియర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, సీజనల్గా వాళ్ళు ఎలా సఫర్ అవుతారా అని రకరకాల టెన్షన్స్ తోటి పేరెంట్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు ఆల్రెడీ అక్కడ హ్యాపీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నారు, పూర్తి అవగాహనతో మీరు మాట్లాడడం చూస్తుంటే అదే అనిపిస్తుంది. మీరేమంటారు? బేసికలీ నేను 5 years బ్యాక్ నాకున్న క్వశ్చన్స్ అన్నీ ఇయే బిఫోర్ గోయింగ్ దర్. బట్ నవేడేస్ ఇప్పుడు స్టూడెంట్స్ అనేది దే వుడ్ బీ లుకింగ్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్, స్టూడెంట్స్ అన్నా పేరెంట్స్ అన్నా కానీ. సో వెన్ ఇట్ కమ్స్ టు ది డిగ్రీ కోర్స్లో జాయిన్ చేస్తారు అనేది దానికి వచ్చేసి బేసికలీ నేను ఇందాక చెప్పినట్టు ఫిలిప్పీన్స్ ఫాలో అయితే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏంటంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది యాక్చువల్ డిగ్రీ ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు డూ అ బ్యాచులర్స్ డిగ్రీ. So it's the it could either be a Bachelor of Biology, and it's called the pre-medical program. So ee pre-medical program anedi manaki ikkada +1 +2 intermediate chestam kabatti aa credits ichi, so we get a bachelor's degree in 1 year. So the first 1 year is the bachelor's degree, the pre-medical program, which is usually BS Biology or BS Psychology or BS Med Technology. So ee bachelor's degree chesin tarvata then they enter into 4 years of medicine proper. So total program would be 5 years. It's a combined pre-medicine and medical degree. So it's a 5 years. Manaki ikkada India lo chesandante after +1 +2 we enter into a 4.5 years of actual subject and then 1 year of house surgery, which is also covered in the Philippines in the 4 years. So manaki technically speaking you get a bachelor's degree first, and then after that you get the MD degree, which is called the Doctor of Medicine. So it's a total of 5-year combined program of pre-medicine and medicine. ఇంకా మిగతా క్వశ్చన్స్ వచ్చేసి క్లైమేట్ అంటే ఇట్స్ బేసికలీ మనకి ఐ కుడ్ సే దట్ ద క్లైమేట్ ఇన్ ఫిలిప్పీన్స్ వుడ్ బేసికలీ రిసెంబుల్ ద క్లైమేట్ ఇన్ కేరళ. సో దే బేసికలీ హ్యావ్ 2 seasons. One is it's a tropical country, so the climatic pattern is tropical, so the disease pattern also matches. So మనకి ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన కోల్డ్ కంట్రీస్లో చూసుకుంటే అక్కడ ఉన్న డిసీజ్ ప్యాటర్న్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. సో మనకి ఇక్కడ ఉండే రెగ్యులర్ కామన్ డిసీజెస్ విల్ ఆల్సో బీ దేర్ ఇన్ ఇండియా. సో మనకి ఒకవేళ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకున్నాం అంటే స్టూడెంట్స్ దే వుడ్ నాట్ బి ఫేసింగ్ దాట్ ప్రాబ్లమ్. సో క్లైమేట్ ఈస్ బేసికలీ సిమిలర్ విత్ ఇన్ ఆల్మోస్ట్ సేమ్. Way2 ఫిలిప్పైన్స్ ద్వారా అంటే ఏ యూనివర్సిటీస్కి మీరు పంపిస్తూ ఉంటారు? అడ్మిషన్స్ ఎక్కడెక్కడ చేస్తుంటారు? ఓకే అండి, ఫిలిప్పైన్స్లో మేము మెయిన్గా చేస్తున్న యూనివర్సిటీస్ లైసియం నార్త్ వెస్ట్ యూనివర్సిటీ అండి. ఇది డగుపాన్ అనే సిటీలో ఉంది. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలాకి ఆల్మోస్ట్ 130 to 140 kilometers, ఆల్మోస్ట్ 3 hours బై రోడ్ అండి. ద సెకండ్ వన్ ఈజ్ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ సిస్టమ్ డెల్టా అండి. ఇది మనీలా సబబ్స్లో ఉంది, లాస్ పెనియాస్ అనే ప్లేస్లో ఉందండి. ఈ మేము డీల్ చేస్తున్న కాలేజీలో ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటేనే మేము ఆ కాలేజీలో టైఅప్ అయ్యి ఆ కాలేజీకి స్టూడెంట్స్ పంపిస్తున్నాం అండి. సో అట్లాగే బెకాల్ క్రిస్టియన్ కాలేజ్ అండి, ఇది లెగాస్పే అనే సిటీలో ఉందండి. మనీలా నుంచి 45 minutes ఫ్లయింగ్ జర్నీ అండి, ఆర్ అదర్వైజ్ అబౌట్ 6 to 7 hours బై రోడ్ అండి. బస్ జర్నీ కూడా చేయొచ్చు, ఆర్ ఫ్లైట్ కూడా చూజ్ చేసుకోవచ్చు ఇక్కడికి. సో ఈ కాలేజీలతో పాటు ఫిలిప్పైన్స్లో ఏ కాలేజీలో అయినా మా స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి
మేము అడ్మిషన్ చేయడం జరుగుతుంది. బట్ మేము ఫోకస్ చేస్తున్న కాలేజీలో ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంటేనే మేము అడ్మిషన్స్ చేస్తున్నామండి. అంటే ఇక్కడ ఒక డౌట్ అండి, అంటే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళే ఓన్ క్యాంపస్ పెట్టుకొని పిల్లల్ని పంపిస్తూ ఉంటారు జనరల్గా. మీరు ఎందుకు అక్కడ మీ క్యాంపస్ కాకుండా హాస్టల్లో అంటే కాలేజ్ హాస్టల్స్లోనే ఉంచడానికి కారణం ఏమనుకోవచ్చు? ఎస్ అండి, చాలా మంది కన్సల్టెంట్ ఏంటంటే వాళ్ళు ఓన్ హాస్టల్స్ బయట పెట్టుకుని దానిలో కొంత ఇన్కమ్ కూడా చూస్తారు. బట్ బీయింగ్ ఏ పేరెంట్, నేను కూడా ఒక పేరెంటే, మా బాబు కూడా అక్కడే ఫిలిపైన్స్లో చదివచ్చాడు కాబట్టి నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను అండి. నేను చూసింది ఏంటంటే మెయిన్గా ఇన్ క్యాంపస్ హాస్టల్లో ఉంటే మన ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా టీనేజ్లో వెళ్తారు, 17-18 ఇయర్స్లో. సో వీళ్ళు డిసిప్లైన్గా ఉంటారు. యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించాలి. సెక్యూరిటీ వైజ్గా మా హాస్టల్స్లో ఉండే సెక్యూరిటీనే కాకుండా యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా ఉంటారు. వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి. నైట్ 9:30, 10 o'clock కల్లా హాస్టల్లోకి వచ్చేయాలి, మార్నింగ్ 6 వరకు బయటకు వెళ్ళడానికి లేదు. ఇవన్నీ కూడా చాలా డిసిప్లైన్గా ఉంటుందండి. వాళ్ళకి టీచ్ చేయడానికి వచ్చే ప్రొఫెసర్సే వాళ్ళు వార్డెన్స్గా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొంత భయం అనేది ఉంటుంది. సో ఫుడ్ కూడా మేము ఇండియా నుంచి ఇక్కడి నుంచి చెఫ్స్ని తీసుకెళ్ళి ఆంధ్ర, తెలంగాణ నుంచి ప్రాపర్ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా. సో కొన్ని హాస్టల్స్లో కిచెన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, అక్కడే హాస్టల్లోనే మేము ఫుడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. కొన్ని కాలేజీలో వాళ్ళు కిచెన్ లోన్ పెడతానికి ఇష్టపడకపోతే మేము బయట కిచెన్ పెట్టి అక్కడి నుంచి సర్వ్ చేయడం జరుగుతుంది. అచ్చా. ఎస్ హితేష్, క్లినికల్ రొటేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయాలన్నా ఉండడానికి. అక్కడ మీరు క్లినికల్ రొటేషన్స్ గురించి ఏమంటారు, ఎలా ఉంటాయి అంటారు? Basically clinicals are the one basic thing, one benefit that the Philippines has to offer it. Then observe చేసిన దాని ప్రకారం the exposure that the clinical skills that I learn there is really what I would be nurturing for the rest of my career. That's one thing I could definitely say. ఎందుకంటే వచ్చేసి అక్కడ నేను చెప్పినట్టు ఇందాక స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే మనకు వచ్చే ప్రొఫెసర్స్ అందరూ కూడా దే ఆర్ యాక్చువల్లీ ప్రాక్టీసింగ్ క్లినిషియన్స్. అంటే దే ఆర్ యాక్చువల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్, they are practicing medicine and they have patient exposure, but as out of the courtesy to train the new generation, they also come and teach the classes. So వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చే డైలీ కేసెస్ they even correlate the basic theory with the clinical perspective. And then sorry, ఇప్పుడు ఈ డాక్టర్స్ కూడా కరిక్యులం ఎలా డిజైన్ చేసి ఉంటుందంటే, ఇప్పుడు ఎనాటమీగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే we have cardiovascular anatomy. So our system వచ్చేసి cardiologist would be the one teaching. He's a well-known cardiologist in all over the Philippines, and they come to teach us. So ఏంటంటే it's really a good opportunity for us to interact with them. అంత మంచి కార్డియో ఇప్పుడు మనకి ఇప్పుడు వేరే కంట్రీస్ కానీ ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే we have the best cardiologists, but they might not be coming and teaching the students. Yes. So that's one thing I would definitely nurture. And then అది కాకుండా ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేసి యూ హ్యావ్ పేషెంట్ ఎక్స్పోజర్. వీ ఆల్సో హ్యావ్ స్టార్టింగ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ డైరెక్ట్ హాస్పిటల్ ఎక్స్పోజర్ అనేది ఉండదు, సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఏంటంటే వీక్లీ వన్స్ యూ గో టు ద హాస్పిటల్ సెటప్ అండ్ దెన్ యూ లర్న్ ది ఫిజికల్ డయాగ్నోసిస్, ఐ మీన్ diagnosing the patient by doing the physical examination, which is very important in developing countries like India. ఎందుకంటే మనం ఇక్కడ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, so we have to come up with the initial impression with the minimal diagnostics available. So that's one thing, the most important thing that we learn in the second year. Third year వచ్చేసి we also still have clinical exposure, but we monitor the patient's progress in the ward. Fourth year which is totally, it's like working in a hospital. You learn by working. So in the final fourth year you will be working in a hospital setup where you have weekly conferences. You actually interact with all the consultants, like for example ఇక్కడ తీసుకుంటే మనకి గ్లోబల్ అపోలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో, you work in those hospitals, and then these are all teaching hospitals. So these teaching hospitals are required to have daily conferences to teach at least 1 hour or 2 hours in the morning to the students. So we get to discuss all the cases that were admitted in the previous day. So they discuss, they share their experiences, what is the right management. So a typical fourth year clerk schedule ఎలా ఉంటుందంటే it's quite toxic. We might be feeling totally fatigued, but then if you have that interest, you would definitely nurture it in the beginning. So day one we basically have three duties. Like ఒకటి వచ్చేసి pre-duty, and then the second is on duty, second day is called duty, and the fourth day is from duty.
సో ప్రీ-డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చేసి ఆ షెడ్యూల్ స్టార్ట్స్ at 7 o'clock in the morning and then ends at 5 in the evening. So this from 7 to 5 you'll basically be in the outpatient department, like dealing with if you are in surgery ward or in the medicine or pediatrics OB-GYN, you basically deal with the outpatient cases. So you get exposed to the outpatient cases. And the second day when you're actually on the duty, you are placed in the emergency room. So where all the critical cases come in. So that's where your patience is being tested. So you have to work at that moment in a limited period of time. That's what you're trained at there. So our critical time though, within minutes things can change. So our second in the emergency room, you start at 7 o'clock in the morning and you end at next day morning 7. So it's a straight 24-hour shift. Okay. So you are in the emergency room the whole day. And the third shift is the FUM duty, which starts at on the third day 7 o'clock until evening 5. So technically speaking, you get to go home only 3 times a week. The rest of the time you are in the hospital. So it's totally stressful, but then you learn a lot, and then you also get to perform the procedures. But unlike just observing kaadu, you are in the emergency room, so they teach you to perform the procedures yourself, and they lack manpower also. Your hospital also, they lack manpower. So you get to what you have learned in the first 3 years, you get to perform all the procedures. For example, when you are on duty, if surgery department you get trauma cases, you get accident or trauma cases which with very imaginable site. First 2 days you even collapse looking at those cases. So you get to dress those patients, immediately stabilize them, resuscitate them if there is a need, or re-establish the immediate first aid care. And then if it's a minor cases, you perform the sutures, all the emergency procedures, you dress them up and then send them to the ఇన్ని ward. సర్కమ్స్టెన్సెస్లో వర్క్ చేస్తూ ఉంటే అసలు ఇక్కడ ఎడ్యుకేషన్ ప్యాటర్న్కి అక్కడికి చూసుకున్నట్టయితే ఒక ప్లస్ కాదు ప్లస్ అనే చెప్పొచ్చు. ఫిలిపైన్స్లో చేస్తే అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కింద ప్రతిదీ క్లీన్గా ఆ డాక్టర్స్ పర్యవేక్షణలో రియల్ టైమ్గా మీరు అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఎస్ శ్రీనివాస్ బాబు గారు, ఒక విషయం ఇందులో ప్రతి పేరెంట్ అనుకుంటూ ఉంటారు, ఎస్ ఇక్కడ MBBS చదివించడానికి అబ్రాడ్లో చదివించడానికి ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ అని, అక్కడైతే కొంచెం తగ్గుతుందని భావనలో పేరెంట్స్ ఉంటూ ఉంటారు. అక్కడ ఫీజ్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి ఫిలిపైన్స్? ఓకే అండి, చాలా డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ సీట్ రాలేని వాళ్ళకి క్యాపిటేషన్ ఫీజులో కానీ లేకపోతే ప్రైవేట్ కేటగిరీ బీలో కావాలంటే ఆల్మోస్ట్ 75 to 1 lakh 1 crore వరకు ఉందండి. ఫిలిపైన్స్లో మెయిన్ డీల్ చేస్తున్న కాలేజీలో ఆల్మోస్ట్ 15 lakhs నుంచి 20 lakhs వరకు అండి. ఇది 9 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. సో ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా, కామన్ పేరెంట్స్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఫీజు తక్కువగా ఉంది, చీప్గా ఉందని, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాత్రం చీప్గా ఉంది అనుకోవాల్సిన అవసరం లేదు. చెప్పే ప్రతి మాటలోనే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అర్థమవుతుంది. ఎంత ట్రైన్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఇట్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. పేరెంట్స్కి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మా ఆఫీస్కి కాల్ చేయొచ్చు. పర్టికులర్ గర్ల్స్ పేరెంట్స్ పంపించాలంటే చాలా కన్సర్న్స్ ఉంటాయి, నాకు కూడా తెలుసు. సో ఇవన్నీ కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. కొంతమంది పేరెంట్స్ వాళ్ళు వెళ్ళి చూసుకుంటా ఉన్నా కూడా మా కంపెనీ ప్రమోట్ చేసి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 20 to 25 పేరెంట్స్ని మేము తీసుకెళ్ళి అక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి, అట్లాగే కాలేజీలో ఉన్న ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, కెడావర్స్, డెడ్ బాడీస్ ఉన్నాయా, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందా, లైబ్రరీ బాగుందా, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు లేదో కూడా చూపించి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చండి. లేదంటే వెళ్ళలేని వాళ్ళకి అక్కడికి వెళ్ళి లాస్ట్ ఇయర్ చూసి వచ్చి వాళ్ళ పిల్లల్ని చేర్చిన పేరెంట్స్తో ఇంటరాక్ట్ చేయించడం జరుగుతుంది, వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుందండి. దాన్ని బట్టి వాళ్ళు. సో ఎన్ని బ్యాచెస్గా మీరు తీసుకువెళ్తూ ఉంటారు? అంటే 5 years నుంచి ఎంతోమందిని మీరు ప్రతి ఇయర్ బ్యాచెస్ తీసుకెళ్తున్నారు, వాళ్ళు కూడా మంచి పొజిషన్స్ ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఏమంటారు? ఇప్పుడు వరకు మేము మా కంపెనీ ద్వారా మోర్ దాన్ అరౌండ్ 800 స్టూడెంట్స్ని రిక్రూట్ చేసామండి. వాళ్ళు మా ఫస్ట్ బ్యాచ్ నెక్స్ట్ ఇయర్ బయటకు రాబోతుంది. సో వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ అకాడమిక్ సైడ్ కూడా మేము ఎంసీఐ కోచింగ్ కానీ, USMLAకి సపోర్ట్ ఇవ్వటం కానీ, అట్లాగే ఢిల్లీ నుంచి ఎయిమ్స్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీని తీసుకెళ్ళి వాళ్ళకి ఎంసీఐ కోచింగ్ హాలిడేస్లో కూడా ప్లాన్ చేసామండి. అట్లాగే USMLA అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సర్ ఎగ్జామ్ కూడా ఫిలిప్పైన్స్ నుంచి ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది అక్కడ చదివే వాళ్ళకి. మన ఇండియాలో ఏంటంటే మెడిసిన్ చేసిన తర్వాత పీజీ చేయడానికి ఆప్షన్స్ ఏమి లేవండి, ఓన్లీ ఇండియా ఆర్ US. బట్ బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్లో చేసి
యూఎస్ వెళ్ళాలంటే కొంచెం పిల్లలు మేబీ 1 or 2 years మళ్ళీ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో యూఎస్ఎంఎల్ఏకి ప్రిపేర్ అవడం ఇవన్నీ చాలా కష్టం. బట్ ఇక్కడ ఏంటంటే ఫిలిప్పైన్స్ చేయడం వలన వాళ్ళు అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే 5 years చదువుతారు కాబట్టి అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉంటారు, అదే కరికులం ఉంటుంది కాబట్టి ఈజీగా అక్కడి నుంచి స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేయడానికి గేట్వే లాగా యూజ్ అవుతుందండి. సో దానికి కూడా కావాల్సిన కోచింగ్ క్యాప్లాన్ వాళ్ళ చేత అరేంజ్ చేయించడం, ఈ ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ, సో ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందండి. వాట్ అబౌట్ ఎన్మాట్ గురించి చెప్తారా? ఎన్మాట్ అనేది ద ఫుల్ ఫామ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ అండి. సో అదేంటంటే ఇప్పుడు ప్రీ మెడిసిన్ అయిపోయిన తర్వాత నార్మల్లీ అక్కడ లోకల్ స్టూడెంట్స్కి మనకి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ అనేది జస్ట్ ఒక రిక్వైర్మెంట్. బట్ బేసికలీ ఏంటంటే ఎన్మాట్ ఎగ్జామ్ ఇస్ నథింగ్ బట్ అనుకోవచ్చు ఇప్పుడు మెడిసిన్ అయిపోయిన తర్వాత మన స్టూడెంట్స్కి ఎన్మాట్ స్కోర్ కట్ ఆఫ్స్ ఉంటాయి అనేది. ద బేసిక్ రిక్వైర్మెంట్ ఇస్ 40%. So most of the students would be able to clear it in first attempt itself. లేకపోతే వాళ్ళకి 2 attempts ఉంటాయి. అండ్ బేసిక్ ఎన్మాట్ ఈస్ నథింగ్ బట్ అన్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో దేర్స్ 2 parts. ఫస్ట్ పార్ట్ వచ్చేసేమో యాప్టిట్యూడ్, బేసికలీ మన 1+1 అంత బేసిక్ క్వశ్చన్స్ లైక్ టేకింగ్ అట్ హౌ ఈస్ యువర్ యాప్టిట్యూడ్. సెకండ్ పార్ట్ వచ్చేసి బేసికలీ ఇట్ కవర్స్ ది సైన్స్ విచ్ కవర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ దెన్ బయాలజీ. సో మనకి ఇంటర్మీడియట్లో +1 +2గా కవర్ చేసిన టాపిక్సే ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ మనకి ఇచ్చిన వాట్ డు యూ సే పాలిష్ చేసిన దానికి ఇట్స్ ఈజియర్ టు కంపీట్ విత్ దెమ్. ఎన్మాట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ పర్సంటైజ్ ఎగ్జామ్, పర్సంటేజ్ కూడా కాదు. ఇఫ్ 100 people take the percentage is nothing but if 100 people take the exam, if you are in the range of 40, you are the 40th rank, your percentage is 40. So it's not even percentage. So it's easy to take that exam. సో మనకి ఇక్కడ బేసికలీ ఇప్పుడు మనకి ఉన్న కార్పొరేట్ కాలేజ్ వచ్చిన పాలిష్ వల్ల ఇట్ వుడ్ బి వెరీ ఈజీ బికాస్ వీఆర్ ప్రిపేర్డ్ టు టేక్ సచ్ కైండ్ ఆఫ్ సెకండ్ పార్ట్. ద ఫస్ట్ పార్ట్ ఈస్ బేసికలీ aptitude, which includes a little bit of maths and then aptitude English. So looking at how you can, do you know the basic skills, and then how can you use your intellectuality in solving problems. So that's what they check at. సో అంటే మీరు ఏమైనా ఒక ఎడ్జ్ కానీ క్రైటీరియా పెట్టుకున్నారా ఇలాంటి స్టూడెంట్స్నే మీ సంస్థ ద్వారా అక్కడికి పంపించడం కానీ? లేకపోతే కొంతమంది ఉంటారు ఎస్ అబ్రాడ్ వెళ్దాం సరదాగా ఏదో MBBS చేసేద్దాం అన్న ధోరణిలో కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే మీరు బిఫోర్ క్యాండిడేట్తో మీరు మాట్లాడి ఒక పేరెంట్తో మాట్లాడి ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది? ఓకే అండి, ఆఫ్ కోర్స్ పేరెంట్స్తో వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తామండి. మేము ఇన్సిస్ట్ చేసేదంటే టు ద మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ స్టూడెంట్స్తో మాట్లాడి రియల్గా ఈ స్టూడెంట్ కనుక అంబిషను డాక్టర్ వాళ్ళని అంబిషన్ జిల్లో ఉందా లేదా అని చూస్తామండి. అది ఉన్నట్టు 100% ఎనీ అబ్రాడ్ కంట్రీ వెళ్ళినా సక్సెస్ అవుతారండి. సో ఇది లేని వాళ్ళు ఏదో పేరెంట్స్ కొరకు తీర్చడానికి వెళ్దాం, లేదంటే పేరెంట్స్ డబ్బులు ఇస్తారు వాటిని తీసుకెళ్ళి ఇతర దేశాల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇతర దేశాల్లో సూటబుల్ కాదని నా ఒపీనియన్ అండి. మాకేదో కొద్దిగా డబ్బులు మిగులుతాయని అటువంటి తీసుకెళ్ళి నేను కూడా ఒక పేరెంట్గా నేను అటువంటి అడ్వైస్ చేయనండి. క్లియర్గా పేరెంట్స్కి అడ్వైస్ చేయడం జరుగుతుంది, ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ యువర్ వార్డ్ అని. ఇంకోటి ఏంటంటే నేను పేరెంట్గా మా బాబుని అక్కడ ఫిలిప్పైన్స్లో చదివించుకుంటా. నేను తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే ఈ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా గైడెన్స్ ఆఫీసర్స్ అనేది అవసరమని అనిపించిందండి. స్టార్ట్ చేసిన 2 years తర్వాత ఇక్కడి నుంచి ఇండియా నుంచి గైడెన్స్ ఆఫీసర్ని తీసుకెళ్ళి వాళ్ళ రోల్ ఏంటంటే అకాడమిక్స్తో సంబంధం లేదండి, పిల్లల్ని గైడ్ చేయటం ప్రాపర్గా. అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అవటం ఈ టీనేజ్లో, సో అటువంటి అందరూ ఐడెంటిఫై చేసి వాళ్ళు డే టు డే లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఎట్లా ఎవరెవరితో క్లోజ్గా మూవ్ ఎవరి యాటిట్యూడ్స్ ఎట్లా ఉన్నాయి, ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్కి ఇదవుతున్నారా, అట్రాక్ట్ అవుతున్నారా, అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేసి అడ్మిషన్ తీసుకోవడమే కాదు మానిటరింగ్ కూడా ఖచ్చితంగా. ఎస్ ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఉన్నారండి, మన పేరెంట్స్గా మనం వాళ్ళని రెగ్యులర్గా గమనిస్తా వాళ్ళని తప్పు చేస్తే మందలించి రైట్ వేలో పెడతాం. సేమ్ అక్కడ ఉంటే ఎవరు చేస్తారండి, ఆ రోల్ మేము తీసుకుని సో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి సాధ్యమైనంత వరకు దారిలో పెట్టాలని చూస్తాం. లేదంటే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని. ఇందాక మీరు అన్నట్టు అంటే ఆడపిల్లల తల్లిదండ్రులకి ఎన్నో ఉంటాయి, అబ్రాడ్ పంపిస్తున్నాం ఆ అమ్మాయి అన్నట్టు. మీరు ఒక పేరెంట్గా చెప్పండి, ఆడపిల్లలకి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది? మీరు ఎవరైనా సరే అండి ఫిలిప్పైన్స్ గురించి ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. ఫిలిప్పైన్స్ వెరీ లెస్ క్రైమ్ రేట్గా రికార్డ్ అయిన సిటీ అండి. ఇంకోటి ఏంటంటే ఫిలిప్పైన్స్లో ఆల్మోస్ట్ 3 వంతులు గర్ల్స్ అండి, గర్ల్స్ పాపులేషన్ ఎక్కువ, 1 వంతు మాత్రమే బాయ్స్ ఉన్నారు. సో మన ఇండియాలాగా అక్కడెక్కడా కూడా గర్ల్స్కి ప్రాబ్లమ్స్ ఏం లేవు, టీచింగ్ కానీ ఇటువంటి ఎక్కడా కనిపించవు.
గర్ల్స్కి సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పగలండి. మిడ్ నైట్ రోడ్ మీదకి వెళ్ళినా కూడా వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరండి, అంత సేఫెస్ట్ ప్లేస్. అఫ్కోర్స్ మన పిల్లలు మిడ్ నైట్స్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మా హాస్టల్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి విత్ ఇన్ ది ఫ్రేమ్లోనే ఉంటారండి. ఇబ్బంది ఒకవేళ వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా కూడా ఎమర్జెన్సీలో కూడా మా స్టాఫ్ అకంపెనీ చేసిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా కూడా మా స్టాఫ్ ఉంటారు, మా స్టాఫ్ చూసుకుంటారండి. రైట్. ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఆల్మోస్ట్ జూన్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ బ్యాచ్ జూన్ ఎండింగ్లో ఫస్ట్ బ్యాచ్ వెళ్తుందండి. అప్ టు ఆగస్ట్ వరకు కూడా ఈ సెమిస్టర్ కింద తీసుకుంటారండి, అప్ టు జూలై ఎండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అనేది నెక్స్ట్ సెమిస్టర్, అది ఓన్లీ నవంబర్లో. తర్వాత ఆగస్ట్ తర్వాత ఎవరైనా కూడా నవంబర్ బ్యాచ్ కింద వస్తారు. హితేష్, ఈ క్వశ్చన్ మీకు జనరల్గా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఫిలిప్పైన్స్ని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి ఇంకా వెళ్ళాలనుకుంటే అబ్రాడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, రకరకాల కంట్రీస్ ఉన్నాయి. మీరు ఎందుకు ఇదే చూస్ చేసుకున్నారు? ఫస్ట్ థింగ్ అండి, బేసికలీ నేను చూసుకునే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ లర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో ఏంటంటే యూ విల్ నాట్ హ్యావ్ ది difficulty to adapt. And the second thing that I have observed is why someone should choose Philippines is they basically I could say Filipinos or the local people there are broad-minded. They look at foreigners, they do not look foreigners as foreigners. So they have the best hospitality, I could say. So in a while you don't feel like you're somewhere in an overseas country or abroad. You feel like you're home. So that's one most important thing, that being in an away from home, that's the sense of security, that's what that you should have. And then the second thing, based on the feedback that I received from seniors studying there, and then based on checking, I did my prior research, and we'll be checking with the senior students studying there, and then checking what are the opportunities. And one thing that I chose there is because of the wide range of opportunities that Philippines can give. After finishing your MBBS, ఈ డేస్లో MBBS డిగ్రీ ఒక్కటి సరిపోదండి. You need to do your subspecialization. So our subspecialty, if you're not excelling in your field of medicine, if you're being a general doctor, there are 100 people. So what is the difference between you and the rest? 100 is important. Yep. So these days, the most important thing is research orientation that you should have, and then collaborations. You should collaborate with the people worldwide so you can come up with the best thing. లాస్ట్గా పేరెంట్స్కి మీరు ఏమని చెప్తారు, ఎలాంటి సజెషన్ ఇస్తారు ఫిలిప్పైన్స్ గురించి? లాస్ట్ ఓకే అండి, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో పేరెంట్స్ చేత నడపబడుతున్న ఏకైక సంస్థ Way2 ఫిలిప్పైన్స్ అండి. మేము ఫిలిప్పైన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ని బిలీవ్ చేసాం, ఓన్లీ ఫిలిప్పైన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నాం. ఫిలిప్పైన్స్లో ఎవరికి ఏ కాలేజీలో కావాలన్నా మా సంస్థను అప్రోచ్ అవ్వచ్చు, మేము ఏ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించగలమండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ బాబు గారు, అలాగే హితేష్. అంటే క్లియర్గా ఎస్, ఫిలిప్పైన్స్లో MBBS కానీ చదివితే ఇన్ని విధాలుగా ప్లస్లు ఉంటాయని కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ చాలామందికి ఇలాంటి డౌట్స్, రకరకాల డౌట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ క్లారిఫై వాళ్ళకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ స్టడీ సర్కిల్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫాలోస్. స్టేట్ యా.